ఎట్ టు, హ్యావెంట్ ఇట్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి చూడండి. ఏదన్నా ఒక పని ఇంకా జరగలేదనుకోండి, వాటిని నెగిటివ్ సెన్స్తో చెప్పాలంటే అతను ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా వెళ్ళలేదు ఇలా చెప్తాం. లేదా పాజిటివ్ సెన్స్తో చెప్పాలంటే అతను ఇంకా రావాల్సి ఉంది, వాళ్ళు ఇంకా వెళ్ళాల్సి ఉంది అని చెప్తాం. ఎక్కడైతే నెగిటివ్ సెన్స్తో చెప్తామో అతను ఇంకా రాలేదు, హీ హ్యాజంట్ కమ్ ఎట్, అతను ఇంకా బిల్ పే చేయలేదు, హీ హ్యాజంట్ పేడ్ ద బిల్ ఎట్, ఇలాగా హ్యావెంట్ లేదా హ్యాజంట్ ఎట్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా పాజిటివ్ సెన్స్తో జరగలేదు కానీ ఇంకా జరగాల్సి ఉంది అని చెప్పాలనుకోండి, అతను ఇంకా రావాల్సి ఉంది, హీజ్ ఎట్ టు కమ్, వాళ్ళు ఇంకా వెళ్ళాల్సి ఉంది, దే ఆర్ ఎట్ టు గో, వాళ్ళు ఇంకా పని పూర్తి చేయాల్సి ఉంది, దే ఆర్ ఎట్ టు కంప్లీట్ ద వర్క్ ఇలా చెప్తాం. అదే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే అతను ఇంకా రావాల్సి ఉందా, ఈజ్ హీ ఎట్ టు కమ్, లేదా అతను ఇంకా రాలేదా అని చెప్పాలంటే, అంటే నెగిటివ్ సెన్స్తో చెప్పాలంటే హ్యాజంట్ హీ కమ్ ఎట్ ఇలా యూజ్ చేస్తాం. మీరు బోరింగ్ బుక్ గ్రామర్ కాకుండా ఇలాంటి రియల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.